తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికే అంబటి రాంబాబును వైసీపీ అధినేత జగన్ పావులా వాడుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో అంబటి కుటుంబ సభ్యులు సానుభూతి పరులు జగన్ను నిలదీయాలన్నారు. కాపులను ఓటు యంత్రాలుగానే ఆ పార్టీ వాడుకుంటోందని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ను జగన్ రద్దు చేస్తున్నప్పుడు అంబటి నోరెత్తలేదని విమర్శించారు. ముద్రగడ పద్మనాభరెడ్డి అని పేరు పెట్టుకున్న వ్యక్తికి ఇవాళ కాపుల గురించి లేఖ రాసే అర్హత ఎక్కడుంది? చంద్రబాబు తల్లిదండ్రులను ఉద్దేశించి నోరు పారేసుకుంటున్న అంబటికి అతని కుటుంబ సభ్యులు ఆ రోజే తప్పని ఎందుకు చెప్పలేకపోయారు? కులాలను రెచ్చగొట్టి చిచ్చు పెట్టేందుకే వైకాపా కులం కార్డులు తెస్తోందని విమర్శించారు. కాపుల సంక్షేమం భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉన్నాయని చరిత్ర చెప్తోందని నిమ్మల అన్నారు. కాపుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కాపుల సంక్షేమం కానీ, కాపుల అభివృద్ధి కానీ, కాపు నాయకుల రాజకీయ భవిష్యత్తు అంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది. తెలుగుదేశం పార్టీతోనే కాపుల అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ నాయకుల భవిష్యత్తు ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఈరోజు మనం చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా ఒక బలిజ బిడ్డ రత్న సభాపతి గారిని మరి ఒక ఉప సభాపతిగా ఇవ్వడం కానీ, ఒక పసుపులేటి బ్రహ్మయ్య గారు కానీ, రామచంద్రయ్య గారు కానీ, ఒక పాలకొండ రాయుడు గారు కానీ, ఇలా ఎంతోమందికి రాజకీయంగా ఉన్నత భవిష్యత్తు కల్పించడమే కాదు, ఆదికేశవుల నాయుడు గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు, అత్యున్నతమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చైర్మన్గా ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. అటువంటి తెలుగుదేశం పార్టీయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా మరి తెలుగుదేశం పార్టీ కాపుల అభ్యున్నతి కోసం పాటుపడతాయి. అందులో ముఖ్యంగా ఆ రిజర్వేషన్ విషయంలో మనందరం కూడా చూసాం. బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకి రిజర్వేషన్ ఉంటే ఆ రోజు వచ్చినటువంటి నీలం సంజీవరెడ్డి గారు ఆ కాపు రిజర్వేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి.